తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు విడుదల. తెలంగాణ కేబినెట్కి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట. ఈ నిర్ణయాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనం చూసుకుంటే పదవి కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిన పాలక వర్గాల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 700 కోట్లు సిఎస్ఆర్ నిధులతో స్టేడియం అభివృద్ధికి టాటా కంపెనీ ముందుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లోని 64 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్డోర్ స్టేడియం ఏర్పాటు 20,000 నుంచి 50,000 వరకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి శిక్షణ సౌకర్యాల కల్పన కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను ఓపెన్ టెండర్ల విధానంలో డెవలపర్స్కి అయితే ఇచ్చి కమర్షియల్ యాక్టివిటీస్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి భావించాలన్నమాట. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారన్నమాట. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో కొత్తగా నెలకొన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ కాలేజీలో సేవలందించడం కోసం 94 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో 190 గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో వివిధ కేటగిరీలో 30,000 పోస్టులు, 20 అవుట్సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయన్నమాట కేబినెట్లోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.